హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మీకు నేను మంచి రెమెడీ చెప్పబోతున్నాను. మనము జలుబు దగ్గుతో చాలా బాధపడుతుంటాం. అదే గొంతు కాఫంతో కూడా బాధపడుతుంటాం. దానికి ఒక చిన్న రెమెడీ చూసారు కదా. ఒక లెమన్ తీసుకొని, పెద్ద సైజు లెమన్ తీసుకొని, దానికి ఒక ఫోక్ కానీ లేదా ఒక సూది అంటే ఒక నీడి ఇలా నిమ్మకాయకి గుచ్చుకొని, ఆ నిమ్మకాయని స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఆ నిమ్మకాయ అనేది ఆ నిమ్మకాయ బాగా బ్లాక్ కలర్లో వచ్చేలాగా ఆ నిమ్మకాయని బాగా కాల్చాలి. కాల్చాక చూడండి, బాగా అటు ఇటు రెండు సైడ్లు తిప్పి ఆ నిమ్మకాయ అనేది బాగా కాలడం వల్ల ఆ నిమ్మకాయలు రసం అనేది కూడా బాగా వేడితో ఉంటుందన్నమాట. అందులో కట్ చేసిన వెంటనే ఆ రసం అనేది పూర్తిగా కంప్లీట్గా మనకు వస్తుంది. లేకపోతే పచ్చి నిమ్మకాయ అయితే రసం అనేది ఎక్కువ రాదు మనకు. అందుకని ఇలా ఈ నిమ్మకాయని స్టవ్ మీద చూసారు కదా, బ్లాక్ కలర్లో వస్తుంది. ఇలా బ్లాక్గా వచ్చేలా ఇంకా బ్లాక్గా రావాలి. ఇంకా బ్లాక్గా వచ్చేలాగా చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ఒక పట్టకారుతో పట్టుకొని నిమ్మకాయని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయతో చూడండి, ఇప్పుడు కట్ అవుతుంది అనమాట. అంటే మనము కాల్చాం కదా, పచ్చిదైతే త్వరగా కట్ అయిపోతుంది. మనం స్టవ్ మీద బాగా బ్లాక్గా వచ్చేలా కాల్చాం కాబట్టి అది అనేది సామాన్యంగా కొంచెము కష్టంగా కట్ అవుతుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, చూసారా, ఇప్పుడు జ్యూస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు. మొత్తము ఆ లెమన్లో ఉన్న జ్యూస్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అదే పచ్చిదైతే రసం అనేది సరిగా రాదనమాట. ఇప్పుడు ఈ గ్లాస్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ సాల్ట్తో ఈ నిమ్మరసాన్ని అనేది యాడ్ చేసుకొని, చూసారు కదా, ఇప్పుడు ఆ సాల్ట్లో ఈ కాల్చిన ఈ నిమ్మకాయ రసాన్ని ఆ గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, రసం ఎలా వస్తుందో, ఈజీగా వచ్చేస్తుంది కదా రసము. చూడండి, అదే పచ్చిదైతే మనకు ఇలా రాదు కదా. చూడండి, ఇట్లా ఊరికెలా ప్రెస్ చేయగానే రసం అనేది చాలా కంప్లీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఆ సాల్ట్లో వేసాం కదా, అవి రెండు బాగా కరిగేలాగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. అందులో విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ అనేది తీసుకోవడం వల్ల గొంతు నొప్పి కానీ, జలుబు, దగ్గు పోవడం జరుగుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.